టు డిఎన్బి న్యూస్. ఖమ్మం కార్పొరేషన్ ఆఫీసులో మేయర్, డిప్యూటీ మేయర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఖమ్మం నగరంలో మా 5 సంవత్సరాల కాలంలో ఎంతో అభివృద్ధి చేశాం. సుందర ఖమ్మంగా తీర్చిదిద్దడం జరిగింది. మా పదవీ కాలంలో నూతన కార్పొరేషన్ కార్యాలయం, లకారం ట్యాంక్ బండ్, గొల్లపాడు కాలువ సుందరీకరణ చేయడం గర్వంగా ఉంది. ప్రతి డివిజన్లో పార్కులు, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసి నగర ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాం. మా పదవీ కాలంలో మంత్రి తుమ్మల సహకారంతో టీటీడీ దేవాలయం, ఇస్కాన్ దేవాలయం, స్వామి నారాయణ అంతర్జాతీయ పాఠశాల, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని గర్వంగా చెబుతున్నాం. ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే కార్పొరేటర్లు కానీ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు సహకరిస్తూ సమస్యలను పరిష్కరించారు. విశాలమైన రోడ్లు, అందమైన రోడ్లను ఏర్పాటు చేశాము. వెలుగుమెట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి, పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం సంతోషంగా ఉంది. ఈ 5 సంవత్సరాల పాలనా కాలంలో మా పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం అధికంగా శ్రమిస్తూ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దారని వ్యక్తం చేశారు. రేపటితో మా మేయర్ పదవి, అలాగే మా అందరిది కౌన్సిల్ అందరిది కూడా, పాలకవర్గాన్ని అందరిది కూడా రేపు పీరియడ్ అయిపోయింది. రేపటితో 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 7వ తారీఖుతో పదవీ కాలం అయిపోవటం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఖమ్మం నగరాన్ని అంతకుముందు ఎలా ఉందో మీకు తెలుసు, ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుసు. అందమైన, సుందరమైన పట్టణంగా తయారు చేయటం జరిగింది. అది మేము ఈ 5 సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాత చాలా డెవలప్ చేయటం జరిగింది. మేము వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ కార్పొరేషన్, మేము మేయర్ అయిన తర్వాత పాత మున్సిపాలిటీలో ఉండేవాళ్ళం. మేము కార్పొరేషన్కి ఇది బిల్డింగ్ కూడా మేము వచ్చిన తర్వాతే కంప్లీట్ చేసి దీన్ని ఇనాగరేషన్ చేయటం జరిగింది. ఇక ఈ ఆఫీస్ కూడా, కార్పొరేషన్ ఆఫీస్ కూడా, అలాగే లకారం ట్యాంక్ బండ్ మీద తీగల వంతెన మా హయాంలోనే, మా టైంలోనే పూర్తి చేయటం జరిగింది. అలాగే చాలా వరకు కూడా గోళ్ళపాడు ఛానల్ అది కూడా పూర్తి చేయటం జరిగింది. దాని మీద ఎన్నో పార్కులు, ఖమ్మంలో ఇప్పుడు 34 పార్కులు చేయటం జరిగింది. ప్రతి డివిజన్లో కూడా ఒక పార్కు, ప్రతి డివిజన్లో కూడా ఆ పార్కులో వాకింగ్ ట్రాక్లు, చిల్డ్రన్స్ ఎక్విప్మెంట్, అలాగే ఓపెన్ జిమ్ములు ప్రతి డివిజన్లో కూడా పెట్టడం జరిగింది. అది కూడా ఇప్పుడే మా టైంలోనే జరిగింది. అలాగే ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత యూజీడీ 250 కోట్లతో యూజీడీ వర్క్ నడుస్తుంది, అది అయిపోవచ్చింది. అలాగే స్వామినారాయణ స్కూల్ ఒకటి వచ్చింది, తీసుకొచ్చారు సార్. అలాగే లకారం ట్యాంక్ బండ్ శిల్పారామం ఒకటి చేయటం జరుగుతుంది. శిల్పారామం కూడా అంత ప్లేస్ అది చూడటం జరిగింది. శిల్పారామం తీసుకురావటం జరిగింది, ఇక్కడికి వర్క్ నడుస్తుంది. అలాగే మెడికల్ కాలేజీ తీసుకురావటం జరిగింది. అలాగే మార్కెట్ యార్డ్ 155 కోట్లతో ఎక్కడా లేని విధంగా మోడల్ మార్కెట్ చేయటం జరుగుతుంది, వర్క్ నడుస్తుంది. అలాగే రఘునాథపాలెంలో ఇస్కాన్ టెంపుల్, అలాగే అల్లీపురంలో బాలాజీ టెంపుల్, మనందరి దైవమైన ఎలవేలిపైన వెంకటేశ్వర స్వామి, అంటే కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా టెంపుల్కి తిరుపతి వెళ్తూ ఉంటారు. ఆ టెంపుల్ని, ఆ దేవుణ్ణి తీసుకొచ్చి మన ఖమ్మం ప్రజలకి చేరువుకి తీసుకొచ్చి అల్లీపురంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్టార్ట్ చేయకపోవటం జరుగుతుంది. అలాగే ఎన్నో కార్యక్రమాలు 100 కోట్లతో ప్రతి డివిజన్లో కూడా కోట్ల రూపాయలతో, 10 కోట్లకి తక్కువ ఏ డివిజన్ కూడా లేదు. విలీన గ్రామాలు అయితే, విలీన పంచాయతీలు డివిజన్స్ అయితే 10 కోట్లు, 12 కోట్లు కూడా ఒక్కొక్క డివిజన్లో చేయటం జరిగింది. మౌలిక సదుపాయాల కల్పనలో ఖమ్మం ముందుంది. ఖమ్మం కార్పొరేషను ఎప్పుడు కూడా పాలకవర్గం ఏ కౌన్సిల్లో కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అందరూ కూడా ఏకగ్రీవంగా, పార్టీలకు అతీతంగా పాలకవర్గం మొత్తం కూడా నడవటం జరిగింది. అది మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. మీరు అందరూ కూడా చూస్తూ ఉంటారు కౌన్సిల్ మీటింగ్ రోజున ఏం జరుగుతుంది తతిమా కార్పొరేషన్లో. కానీ మన కార్పొరేషన్ని మీరందరూ కూడా చూస్తున్నారు. మా టైంలో ఎలా ఉంది, అందరూ మేమే కాదు, మేయరు, డిప్యూటీ మేయరే కాదు, మామూలుగా పాలకవర్గం మొత్తం కూడా అలాగే అన్నిటికీ ఏది చేసినా సరే, ఏది చేసినా సరే అన్నిటికీ కూడా ముందడుగు వేస్తూ మాతో పాటు అందరూ కూడా మాకు సహకరించి అభివృద్ధికి పునాది వేయటం అందరూ కూడా చేయటం జరిగింది. అలాగే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారి టైంలో ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఎన్నో
అభివృద్ధి కార్యక్రమాలు 100 కోట్లు తీసుకొచ్చి వర్క్ జరుగుతుంది. అలాగే తీగల వంతెన, అలాగే మన 3 టౌన్లో రిటైనింగ్ వాల్ అలాగే తొందరగా అది కూడా అయిపోవస్తుంది, వర్క్ అయిపోవచ్చింది. అలాగే అన్నీ కూడా ప్రతిదీ కూడా తుమ్మల గారు వచ్చిన తర్వాత 100 కోట్లు తీసుకురావటం జరిగింది. ఈ 5 ఇయర్స్లో మేము ఈ పీరియడ్లో ఈ 5 ఇయర్స్లో దగ్గర 4000 కోట్ల వర్క్ చేయటం జరిగింది. పదవి అయిపోయినందుకు మాకు బాధ లేదు. మా టైంలో మేము ఎంత అభివృద్ధి చేసామో, అభివృద్ధి చేసిన దాంట్లో మేము కూడా ఉన్నామనే సంతోషంగా ఉంది. మా పదవి అయిపోతుందని మాకేమీ బాధ లేదు. ఇందాక రాగానే ఎవరు ఏంటి మేడం డల్గా ఉన్నారేంటి, పదవి అయిపోతుందా అని అడిగారు. పదవి అయిపోతుందని డల్గా లేదు, మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజల మధ్యలోకి వెళ్ళాం, ప్రజల్లో ఉన్నాం. ప్రజలకు మేమంటే ఏంటో తెలుసాం. మేయర్ అంటే ఎవరు, డిప్యూటీ మేయర్ అంటే ఎవరు, మంత్రి గారితో పాటు మమ్మల్ని కూడా గుర్తించే స్థాయికి మేము ఎదిగాము. మేయర్ అంటే కొన్ని డివిజన్లకి వెళ్ళి కొంతమంది దగ్గరికి వెళ్ళటం కాదు, ప్రతి డివిజన్కి ఎన్నిసార్లు వెళ్ళి డెవలప్మెంట్ విషయంలో ఏంటి, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇవ్వటం విషయంలో ఏంటి, CMRLF ఇవ్వటం ఏంటి, ఇందిరమ్మ ఇల్లు లోన్లు పట్టాలు ఇవ్వటం ఏంటి, ప్రతి ఇంటికి ప్రతి డివిజన్లో వెళ్ళి మేము ప్రజలలో ఉన్నాం. ప్రజలందరికీ కూడా పలానా అని మేము గుర్తింపు తెచ్చుకున్నాం. అది చాలా హ్యాపీగా ఉంది. ఎవరికి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే మా టైంలో ఏది ఏమైనా ఖమ్మం నగరం అభివృద్ధిలో మేమున్నాం, అభివృద్ధిలో భాగస్వాములం. మాకు చాలా సంతోషంగా ఉంది. నిజాయితీగా ఎవరితో మాట అనిపించుకోకుండా అందరితో తల్లో నాలుకలాగా, అక్కలాగా, పెద్దక్కలాగా, మేయర్ అనే ఇది లేకుండా నేను అందరితో సమానంగా ఉండి మంచి పేరు తెప్పించుకుంటానని చెప్పి నా మనసుకు చాలా తృప్తిగా ఉంది. జీవితాంతం ఇది గుర్తుండిపోయే శకం నాకు. మా కార్పొరేటర్స్కి, అధికారులకి, శానిటేషన్ వర్కర్స్కి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.